హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఆలూ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇలా కాల్చి పెట్టేసుకోవాలి. మీరు ఇలా బ్రెడ్ని చక్కగా కాల్చి పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. సో ఆలూ కూర చేసుకుంటాం కదా, మనం ఆలూ కూరని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ప్రతి దాంట్లోనూ ఆలూ కూరని మీరు మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఎక్కువ వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఈ రెండింటిని కలిపేస్తాను కాబట్టి, ఇవి దీని మీద పెడతాను కాబట్టి సరిపోతుంది కూర. ఇలా వేసేసుకుని దీని మీద మనం టమాటో సాస్ వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ ఆలూ బ్రెడ్ పిజ్జా అనేది. మనం రకరకాల పిజ్జాలు చూస్తూ ఉంటాం కదా, ఇది కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇష్టపడి తింటారు. బయటికి వెళ్ళి పానీపూరీలు అవి బయటికి వెళ్ళి తినే బదులు మనం ఇది మయోనీస్ అండి. ఈ మయోనీస్ని మనం ఇలా ఫుల్గా ఇలా వేసేసుకోవాలి. చాలా చాలా ఇలాగ మొత్తం మయోనీస్ అంతా ఇలా పడేటట్టు చూసుకోవాలి. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోండి. కానీ మయోనీస్ మాత్రం కంపల్సరీ వేయాలి. ఇలా వేస్తే దాని టేస్ట్ అంతా వచ్చేస్తుంది. దీంట్లో మొత్తం అంతా మయోనీస్ పడాలన్నమాట. సో ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దీని మీద మనం ఈ ఏదైతే ఖాళీ ఉందో దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. దాన్ని ఇలాగ పెట్టేసుకుని ఇలా నొక్కేసి పైనుంచి నెయ్యి రాసేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది ఆలూ బ్రెడ్ పిజ్జా. ఇప్పుడు దీన్ని నేను కట్ చేశాక చూపిస్తాను. ఒక చేత్తో కట్ చేయడం కష్టం, వీటిని ఇలా ట్రయాంగిల్స్గా కట్ చేశాక చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అయిపోతాయి అన్నమాట మనం ఆలూ బ్రెడ్ పిజ్జా. ఇది బ్రౌన్ బ్రెడ్తో చేసినవండి. చాలా చాలా బాగుంటాయి. మనం బయటికి వెళ్ళి వేరేవన్నీ తినే బదులు, పానీపూరి అలాంటివన్నీ తిని మన ఆరోగ్యం పాడు చేసుకునే బదులు మన ఇంట్లో మనం ఆలూ కూర, ఎందుకంటే అందులో అన్ని స్పైసెస్ ఉన్నాయి. అల్లం, పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ, ధనియాలు, జీలకర్ర పొడి కానీ అన్నీ వేసినవి ఉన్నాయి. కొత్తిమీర అన్నీ వేసేసి ఉన్నాయి. సో మయోనీస్ వేసాను, టమాటో సాస్ వేసాను. చూసారు కదా లోపల నుంచి ఎలా కనిపిస్తుందో. చాలా రిచ్గా బయటకు తిన్నట్టే ఉంటుందండి. సో ఇలా ఇంట్లోనే చేసేసుకుని ఎన్ని కావాలంటే అన్ని పిల్లలకి పెట్టచ్చు. హ్యాపీగా హెల్తీగా కూడా ఉండొచ్చు. ఎలా ఉందంటారు? ఆలూ బ్రెడ్ పిజ్జా బాగుంది కదా. మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే చేసుకోండి, పిల్లలకి పెట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలా కట్ చేసుకుని తినేసుకోవాలి. ఇలా నోట్లో పెట్టుకుంటే సూపర్ మయోనీస్ వస్తూ ఉంటుంది, టమాటో సాస్, అలాగే ఆలూ. బాయ్ అండి.